ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అలాంటి దేశాలతో వ్యాపారం చేయరు. డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్. తమిళనాడులోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం. 7 సజీవ దహనం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. కీలక విషయాల ప్రస్తావన. నవోదయాల విషయంలో ప్రధానికి సీఎం కృతజ్ఞతలు. అసభ్యకర పోస్టులపై చంద్రబాబు సర్కార్ సీరియస్. ఇక నుంచి మామూలుగా ఉండదంటూ వార్నింగ్. పాకిస్తాన్ కోచ్గా జేసన్ గిలెస్పీ రాజీనామా. తాత్కాలిక కోచ్గా ఆకిబ్ జావేద్. గాయపడ్డ జర్నలిస్టుకు మోహన్ బాబు క్షమాపణలు. లేఖ విడుదల చేసిన మోహన్ బాబు. డాలర్లకు భారీ డిమాండ్. ఆల్ టైమ్ కనిష్టానికి రూపీ విలువ. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన వచ్చే ఏడాది జనవరి 20న అమెరికాకు అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికీ తన కార్యవర్గాన్ని నియమించుకుంటున్న ట్రంప్ ప్రపంచ దేశాల పట్ల తన వైఖరిని వెల్లడిస్తున్నాడు. ముఖ్యంగా అమెరికాకు అక్రమంగా వలసలు వచ్చే దేశాలపై ట్రంప్ గుర్రుగా ఉన్నాడు. ఎన్నికల ప్రచార సమయంలోనూ అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. తాను అధ్యక్షుడిని అయితే దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్ చేపట్టి కనీసం 10 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులను వెనక్కు పంపించడం ఖాయము అని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ప్రస్తుతం ఆయన విజయం సాధించడంతో అక్రమ వలసదారులను వారి వారి దేశాలకు పంపించేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా మరికొద్ది రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ను టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఈ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసలపై ఘాటుగా స్పందించారు. వలసదారులను వెనక్కి తీసుకువెళ్లని దేశాలతో తాను వ్యాపారం చేయబోనని ట్రంప్ పేర్కొన్నాడు. గతంలో ఎన్నడూ చూడని విధంగా దేశంలోకి వలసదారులు వస్తున్నారు. వీరిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడబోను అని మరొకసారి ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాలో అక్రమంగా వలస వచ్చే వారిని తిరిగి వారి దేశానికి పంపిస్తా, వలసల కట్టడిపై చర్యలు తీసుకునే దేశాలతో వ్యాపార సంబంధాలు కొనసాగించలేము అంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవలే ట్రంప్ మాట్లాడుతూ, నేను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే పుట్టుకతో సంక్రమించే పౌరసత్వం అంశంపై దృష్టి సారిస్తా అని చెప్పారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణలో పొందుపరిచిన జన్మ హక్కు పౌరసత్వం రద్దు చేయాలని యోచిస్తున్నట్లుగా ట్రంప్ పేర్కొన్నారు. ఆ నిర్ణయం అమల్లోకి వస్తే చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా యుఎస్లో తల్లిదండ్రులను జన్మించిన వారికి అమెరికా పౌరసత్వం లభించదు. తమిళనాడులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 7 సజీవ దహనమయ్యారు. 20 మందికి గాయాలయ్యాయి. వారిని మరొక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురు రోగులు, సిబ్బంది మంటల్లో చిక్కుకున్నారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దిండిగల్ తిరుచి హైవేపై ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగింది. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ఆసుపత్రి ప్రముఖ ఆర్థోపెడిక్ హాస్పిటల్
దిండిగల్లో ప్రముఖ ఆసుపత్రిగా గుర్తింపు ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లోని రిసెప్షన్ ఏరియాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని చెప్తున్నారు. చూస్తుండగానే క్షణాల్లో మంటలు భవనంలోకి ఇతర ఫ్లోర్స్కు పాకిపోయాయని పోలీసులు తెలియజేశారు. మంటలు చెలరేగడంతో అక్కడ భారీగా పొగాలముకుంది. దీంతో శ్వాస పీల్చుకోలేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అగ్ని ప్రమాద విషయం తెలిసిన వెంటనే అధికార యంత్రాంగం స్పందించింది. 50 అంబులెన్స్లను రంగంలోకి దింపింది. అగ్ని ప్రమాదం జరిగిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆ వాహనాలు వినియోగిస్తున్నారు. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ పెద్దలను కలిసే పనిలో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ పెద్దలతో కీలక భేటీ జరగనుంది. మరోవైపు రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల కోసం నిధులు మంజూరు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కోరనున్నారు. ఇప్పటికే గురువారం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్. రీజనల్ రింగ్ రోడ్కు అవసరమైన టెక్నికల్, ఎకనామికల్ క్లియరెన్స్ను వెంటనే ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ ఎంపీలతో కలిసి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్. హైదరాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్ విజయవాడ 6 లైన్ల విస్తరణ డిపిఆర్ ఆమోదించాలని కోరారు. అలాగే రాష్ట్రంలో పలు నేషనల్ హైవేలకు నిధులు కేటాయించాలని, కొన్ని రోడ్లు అలైన్మెంట్ మార్చాలని విజ్ఞప్తి చేశారు. పలు ప్రాజెక్టు వద్ద రోప్వేలు ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డితో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక విషయాలను ప్రస్తావించారు. రీజనల్ రింగ్ రోడ్ మొత్తానికి కేంద్ర కేబినెట్ ఆమోదం, రేడియల్ రోడ్లు, మెట్రో ఫేజ్ 2, అలాగే మూసీ రివర్ ఫ్రంట్కు కేంద్ర సహాయం, మూసీ గోదావరి నదుల అనుసంధానం, హైదరాబాద్ సీవరేజీ మాస్టర్ ప్లాన్, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి చేయూత, సింగరేణికి గనుల కేటాయింపు చేయాలని కోరినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరొక కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి 7 నవోదయ విద్యాలయాలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. సాల్వతో సత్కరించారు. నవోదయ విద్యాలయాలు లేని ఇతర జిల్లాలకు కూడా కేటాయించాలని, అలాగే తెలంగాణకు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కిషన్ రెడ్డి నివాసంలో కలిశారు సీఎం. తెలంగాణలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చేందుకు కృషి చేయాలని కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆర్ఆర్ఆర్, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2తో పాటు హైదరాబాద్, వరంగల్లో సీవరేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్, సింగరేణి సంస్థలకు బొగ్గు గనుల కేటాయింపు సహా పలు అంశాలపై కిషన్ రెడ్డితో సీఎం చర్చించారు. 1,63,559 కోట్ల విలువైన ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నుంచి కావాల్సిన చేయూతపై కిషన్ రెడ్డితో రేవంత్ చర్చించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయిన పలువురిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు. దీనిపై ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, నేరస్తుల ప్రవర్తన, సైబర్ నేరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సమావేశంలో సోషల్ మీడియా అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ భేటీలో సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న సైకోలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సీఎంను కోరారు. సోషల్ మీడియా అసభ్యకర పోస్టుల నియంత్రణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని మంత్రి నాదెండ్ల అభిప్రాయపడ్డారు. ఇది దేశానికి మార్గదర్శకంగా నిలవాలి అని సీఎంను కోరారు. మంత్రి విజ్ఞప్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకారం తెలిపారు.
అక్కడే కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా సైకోలపై చర్యలు తీసుకోవడం అత్యవసరమన్నారు సీఎం. ఈ విషయాన్ని కేవలం రాష్ట్ర పరిమితులలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అనుసరించగల మార్గదర్శక విధానాలను రూపొందించాలన్నారు. సోషల్ మీడియాలో ప్రముఖులను, ఇన్స్టిట్యూషన్లను, ఆధ్యాత్మిక సంస్థలను తప్పుగా ప్రచారం చేస్తున్న వ్యక్తులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సీఎం. ముఖ్యంగా బ్రహ్మకుమారిల క్యారెక్టర్ను దెబ్బతీసే విధంగా ప్రవర్తించటపై ఆందోళన వ్యక్తం చేశారు సీఎం. సోషల్ మీడియా సైకోలను పులు స్టాప్ పడేలాగా కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ ఎస్పీలను ఆదేశించారు. ఇక దీనికోసం ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో సభ్యులుగా ఐటీ మంత్రి లోకేష్, నాదెండ్ల మనోహర్, హోంమంత్రి అనిత, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను నియమించారు. సోషల్ మీడియా వేదికగా సైకో చేష్టలు చేయకుండా కేబినెట్ సబ్ కమిటీల నిర్ణయాలు తీసుకుని అమలు పరచాలన్నారు సీఎం. సోషల్ మీడియా సైకోలపై ప్రభుత్వం తీసుకునే చర్యలు దేశానికి ఆదర్శం కావాలని సీఎం సూచించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులను అరికట్టి ప్రజల గౌరవాన్ని, నైతిక విలువలను కాపాడడం ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మార్కెటింగ్ కోసం డీప్ టెక్నాలజీ పోవాలని దే ఆర్ కమింగ్ విత్ ఇన్వెస్ట్మెంట్ దేర్ సిఆర్డిఏ ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు బి ప్రోయాక్టివ్. నేను ఒకరిని కాదు, ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్ రీఓరియంటేషన్ వస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఇది నాకేం సంబంధం, ఎవరు వస్తే నాకేంటి, నేను కలెక్టర్ని లేకపోతే సెక్రటరీని, నేను మంత్రిని, అందరూ నా దగ్గర రావాలి అంటే మీకంటే బెటర్గా ఉండాలి దగ్గరికి వెళ్తారు. ఇట్ ఈస్ ఎ కాంపిటేటివ్ వరల్డ్. కాంపిటేటివ్ వరల్డ్లో ఎప్పుడు కూడా ఒకప్పుడు మన రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్కి రావాలంటే భయపడేవాళ్ళు. దేనికి? ఆస్తులు సెటిల్మెంట్లు అయినాయి, పోర్ట్లు సెటిల్మెంట్ అయినాయి, ఇండస్ట్రీస్ని చేంజ్ చేశారు. ఏంటి నెపం ఏంటి? పొలిటికల్గా కావాలని వెనకబడి వాళ్ళందరినీ చేంజ్ చేస్తే ఈ రాష్ట్రంలో పెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళారు. పోతూ పోతూ కామెంట్ చేసి వెళ్ళారు. ఇంకా సత్యన ఆంధ్రప్రదేశ్గా రాము అని చెప్పేసి వెళ్ళారు. అంటే వాట్ ఇట్ ఇండికేట్స్? దట్ ఈస్ ది క్రెడిబిలిటీ వీ హ్యావ్ లాస్ట్. అది రీబిల్డ్ చేయాలంటే మీ అందరిలో ఒక పాజిటివ్గా మళ్ళీ వస్తే తప్ప కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అక్కడక్కడ. మీరు అన్ని బాగా మాట్లాడుతున్నారు సార్, మీరు చెప్తున్నారు, మీ వాళ్ళు లెక్క పెట్టుకోవడం లేదు. దట్ యాటిట్యూడ్ హ్యాస్ టు గో. లేకపోతే 6 నెలలు బిజీగా ఉన్నాం, ఇప్పుడు ఇవ్వం, తర్వాత చూద్దాంలే. మనం ఏంటంటే ప్రతి ఒక్కరు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అశోక సినిమా థియేటర్ ఆవరణంలో వేముల అశోక్ షాపును కూల్చిన సందర్భంగా తెలంగాణ లఘు చిత్రాల నిర్మాతల మండలి, తెలంగాణ షార్ట్ ఫిలిం మేకింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అశోక్కు జరిగిన అన్యాయాన్ని తెలుసుకుని రావడం జరిగింది. ఎలా జరిగింది, ఏమిటి అనే విషయాలు తెలుసుకుని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం వేముల అశోక్ ఆస్తిని కూల్చడం అన్యాయము అని, వారికి న్యాయం జరిగేంత వరకు వారికి మద్దతుగా నిర్మాతల మండలి అధ్యక్షులు అశోక్ రావు, కోశాధికారి చిరంజీవి రెడ్డి, కనివేని శ్రీనివాస్, కనపర్తి శ్రీనివాస్, కలర్ సత్తన్న తదితరులు ఈ సమస్య సీఎం వద్దకు తీసుకుని వెళ్లి న్యాయం జరిగేలాగా మేమంతా కృషి చేస్తామని, కళాకారుల పక్షాన వారికి మద్దతు తెలిపి భవిష్యత్తులో కూడా పెద్ద ఉద్యమం చేస్తామని భరోసా ఇవ్వడం జరిగింది. ఇవాళ కరీంనగర్ నుండి షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ నుండి మరియు షార్ట్ ఫిలిమ్స్ ఫిలిం మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి ఇవాళ మా మిత్రులు రావడం జరిగింది. వాళ్ళు ఈటీవీలో, V6లో మరి మీడియాలో వచ్చినటువంటి వార్తల్ని చూసి మా తోటి కళాకారుడికి ఇంత అన్యాయం జరిగింది ఈ ఊర్లో అని చెప్పి తెలిసి వాళ్ళు రావడం జరిగింది. ఇవాళ నేను చెప్తున్నాను, నేను ఇక్కడ ఈ ప్రజలకి ఏం అన్యాయం చేశాను. 1965లో ఈ థియేటర్ తీసుకొని ఒక చట్టబద్ధమైన లీజ్ తీసుకొని దీనిలో థియేటర్ కట్టుకొని మరి కాలానికి అనుగుణంగా ఒక కొత్త థియేటర్ కట్టుకోవడం కోసం మేము కావాల్సినటువంటి పర్మిషన్ల కోసం సింగరేణి వద్ద నుండి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే మరి ఎమ్మెల్యే గారు తన సొంత చొరవ తీసుకొని ఇదేం రోడ్ వైండింగ్ కాదు, ఇది దేనికి సంబంధం లేదు, మమ్మల్ని మా లీజు క్యాన్సిల్ చేయాలన్నా ఫస్ట్ మాకు తెలియజేయాలి సింగరేణి కంపెనీ, మమ్మల్ని ఇక్కడి నుంచి వెకెట్ చేయించాలి. వెకెట్ చేయకుండా తన ఇష్టారాజ్యంగా ఒక అర్ధరాత్రి వచ్చి మార్చి 23వ తారీఖు 11 గంటలకు వచ్చి ఒక 20-30 మందితో వచ్చి ఆ థియేటర్ను కూర్చోడం జరిగింది. ఆ థియేటర్ను కూర్చోడానికి గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ విధులకు కేటాయించిన అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీగా విధులు నిర్వహించాలని హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఏ వెంకటరెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న
గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ గ్రూప్ 2 పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు హాల్ టికెట్, ఫోటో గుర్తింపును క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద నిర్వహించాల్సిన విధులు సంబంధించిన నియమ నిబంధనలు, మార్గదర్శకాలను అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవి, పరీక్షల రీజనల్ కోఆర్డినేటర్లు ప్రొఫెసర్ సదానందం, ప్రొఫెసర్ ఆనంద్ కిషోర్, కలెక్టరేట్ ఏవో గౌరీశంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా మొబైల్ డిపాజిట్ కూడా కౌంటర్ పెట్టండి. మొబైల్ డిపాజిట్ కూడా కౌంటర్ ఖచ్చితంగా పెట్టాలి. ఈ చీఫ్ సూపరింటెండెంట్స్ ఇవన్నీ కూడా. ఇంకొకటి ముఖ్యంగా 14వ తారీఖు నాడు అందరి ఇన్విజిలేటర్స్ మనకు 15వ తారీఖు కాబట్టి 1 డే బిఫోర్ అందరి ఇన్విజిలేటర్స్కి ట్రైనింగ్ కంపల్సరీ ఇవ్వాలి. స్పెసిఫిక్ క్యాండిడేట్ స్పెసిఫిక్ ఓఎంఆర్ ఎగ్జామ్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఇది ఒక ఓఎంఆర్ షీట్, క్వశ్చన్ పేపర్ రెండు ఖచ్చితంగా పెట్టుకోవాలి. బయోమెట్రిక్ ఎక్కడ కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయకూడదు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. దీని అందరూ కూడా ఇది ఎవరికి ఏదైతే ఇచ్చినామో ప్రాపర్గా ఒకసారి 1కి 4 సార్లు చదువుకోండి. అందులో ఏమైనా ఉంటే మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, BGPS నెంబర్స్ కూడా ఉన్నాయి, అక్కడ అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. ములుగు జిల్లాలోని వసతి గృహాల రెసిడెన్షియల్ కేజీపీవీ పాఠశాలలో నూతన డైట్ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించాలని గురువారం జిల్లా కలెక్టర్ దివాకర్ అన్నారు. ఈ నెల 14న గురుకుల హాస్టల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం గురుకుల హాస్టల్స్ విద్యార్థులకు 40% డైట్ ఛార్జీలను పెంచిందన్నారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. నీట్ అండ్ క్లీన్ గా ఉండాలి. ఎంటైర్ ప్రెమిసెస్ నీట్ అండ్ క్లీన్ గా ఉండాలి. బయట పారిశుభ్రత కన్సర్న్డ్ లోకల్ గ్రామ పంచాయతీ నుంచి పిలిచి మేము ఆల్రెడీ ఎంపీఓస్ కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మీరు కన్సర్న్డ్ ఎంపీఓ ద్వారా మాట్లాడి వాళ్ళని పిలుచుకొని ఎంటైర్ బయట ప్రెమిసెస్ క్లీన్ గా పెట్టుకోవాలి. లోపల ప్రెమిసెస్ మీ ఏరియా, బోర్డింగ్ ఏరియా, వాళ్ళు పిల్లలు ఉండే ఏరియా అవన్నీ మీరు క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. ఎంటైర్ ప్రెమిసెస్ మస్ట్ బి నీట్ అండ్ క్లీన్. ఓకే. తర్వాత నెక్స్ట్ పాయింట్, మీరందరూ హాస్టల్ గ్రూప్ లో ఈరోజు యాడ్ అవుతున్నారు. మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఇక్కడే ఉండండి. హాస్టల్ గ్రూప్ లో యాడ్ అయిన తర్వాత మీరు వెళ్ళండి. మీకు ఒక డేటా ఇవ్వడం జరుగుతుంది. ఏ హాస్టల్ కి ఎవరు చీఫ్ గెస్ట్ ఉన్నారు, ఎవరు సూపర్వైజింగ్ ఆఫీసర్ ఉన్నారు అని మేము ఇవ్వడం జరుగుతుంది. మండల్ స్థాయి అధికారులు, ఎంపీడీఓ, ఎంపీఓ, ఎంఆర్ఓ వీళ్ళకి 4-5 హాస్టల్స్ రెసిడెన్షియల్స్ గ్రూప్ ప్రకారంగా సూపర్వైజింగ్ ఆఫీసర్ ఇచ్చాము. చీఫ్ గెస్ట్ ని ఆయా దగ్గర ఉన్న జీపీ స్పెషల్ ఆఫీసర్స్ ని చీఫ్ గెస్ట్ గా మనము ఇవ్వడం జరిగింది. చీఫ్ గెస్ట్ గా వాళ్ళు మీ ఇన్స్టిట్యూషన్ ని వచ్చి వాళ్ళు విజిట్ చేస్తారు. దయచేసి ఈ డేటాని నేను సాయంత్రం 8 o'clock డిపార్ట్మెంట్ వాళ్ళు మీ కింద ఎవరెవరు ఉన్నారు స్కూల్స్ వాళ్ళ ద్వారా మాట్లాడి ఎక్కడ చేంజెస్ చేయాలి అనేది వచ్చి మాకు చెప్తే క్రాంతికి చెప్పండి. ఆయన చేంజ్ చేసి ఆ లిస్ట్ ఫైనలైజ్ చేసి మీకు పంపిస్తారు. ఈ రోజు సాయంత్రం మీ పని అయిపోవాలి. రేపటికల్లా నాకు లిస్ట్ ఫ్రీజ్ అవ్వాలి బై 12 o'clock ఇన్ ద ఆఫ్టర్నూన్. అర్థమైందా? సో దట్ దేర్ ఆర్ నో మోర్ చేంజెస్ ఇన్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ. తర్వాత 14th రోజు రాసుకోవాలి. 14th రోజు పిల్లలతో పాటు వాళ్ళ ఏదైనా పర్టికులర్ ప్రోగ్రామ్ అండ్ ప్రిఫరబుల్లీ మదర్. ఓకే ఓకే. తర్వాత హోల్ ఐడియా ఏంటి అంటే మనము ఏదైతే డయట్ చార్జెస్ ఇంక్రీజ్ అయ్యాలి అనేది ఉద్దేశం. ఓకే. సో అందుకోసమే మీరు ఏం చేయండి అంటే మీకు మోడిఫైడ్ మెన్యూ అందరికి వచ్చిందా? మోడిఫైడ్ మెన్యూ చార్జ్ ఇంక్రీజ్ అయింది, దానికి తగ్గట్టు మోడిఫైడ్ మెన్యూ అందరికి వచ్చిందా? ఎవరికి రాలేదు వాళ్ళు చేతులు ఎత్తండి. మోడిఫైడ్ మెన్యూ రాని వాళ్ళు. ఓకే. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ ఒకటి డిస్ప్లే లాగా పెట్టండి. ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇది మీరు చేసి మీ పిల్లలకి ఇచ్చే భోజనం ఇట్లా ఉంటది.
పాకిస్తాన్ టెస్ట్ జట్టు కోచ్ పదవికి జేసన్ గిలెస్పీ రాజీనామా చేశారు. ఆ దేశానికి చెందిన మాజీ పేస్ బౌలర్ ఆకిబ్ జావేద్ టెస్టులకు తాత్కాలిక కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆస్ట్రేలియా మాజీ బౌలర్ గిలెస్పీ స్థానంలో జావేద్ విధులు నిర్వహించనున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగే 2 టెస్టులకు ఆకిబ్ జావేద్ కోచ్గా వ్యవహరించనున్నారు. డిసెంబర్ 26న తేదీ నుంచి సౌత్ ఆఫ్రికాతో పాకిస్తాన్ తొలి టెస్ట్ ఆడుతుంది. వాస్తవానికి గిలెస్పీ కాంట్రాక్ట్ 2026 వరకు ఉంది. కానీ ఇటీవలే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గిలెస్పీ మధ్య సయోధ్య కుదరడం లేదు. టీమ్ నిల్సన్ కాంట్రాక్టర్ను పొడిగించేందుకు పీసీబీ నిరాకరించింది. దీంతో గిలెస్పీ తప్పుకుంటున్నట్లుగా స్పష్టమవుతోంది. గిలెస్పీ కంటే ముందు టెస్ట్ కోచ్గా ఉన్న గారీ కృష్ణన్ కూడా ఆ పోస్టు నుంచి తప్పుకున్నాడు. పాక్ క్రికెట్ బోర్డుతో వైరుధ్యాల కారణంగానే కృష్ణన్ కూడా వైదొలిగాడు. ఆకిబ్ జావేద్ను సీనియర్ సెలెక్టర్గా నియమించడంతో పీసీబీతో పనిచేస్తున్న విదేశీ కోచ్లు ఒక్కొక్కరిగా తప్పుకుంటున్నారు. మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల నేపథ్యంలో సినీ నటుడు మంచు మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనలో టీవీ9 జర్నలిస్ట్ రంజిత్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆగ్రహించిన జర్నలిస్ట్ సంఘాలు మోహన్ బాబు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాడి ఘటనలో గాయపడిన జర్నలిస్టుకు మోహన్ బాబు ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా బహిరంగ లేఖ విడుదల చేశారు. కుటుంబ వివాద ఘర్షణకు దారితీస్తున్నట్లుగా చెప్పారు. ఈ ఘటనతో ఓ జర్నలిస్టు సోదరుడు గాయపడడం తనకు బాధ కలిగించిందన్నారు. ఈ ఘటన తర్వాత అనారోగ్యం కారణంగా 48 గంటల పాటు ఆసుపత్రిలో చేరడంతో వెంటనే స్పందించలేకపోయారని వివరణ ఇచ్చారు. ఆ రోజు తన ఇంటి గేటు విరిగిపోయిందని, దాదాపు 30 నుంచి 50 మంది వ్యక్తులు ఇంట్లోకి చొచ్చుకొచ్చినట్లుగా వివరించారు. ఆ సమయంలో సహనాన్ని కోల్పోయినట్లుగా చెప్పారు. పరిస్థితి అదుపు చేసే క్రమంలో జర్నలిస్టుకు గాయమైందని, ఇది చాలా దురదృష్టకరమన్నారు. అతనికి ఆయన కుటుంబానికి కలిగిన బాధకు తాను తీవ్రంగా చింతిస్తున్నట్లుగా చెప్పారు. ఈ మేరకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నట్లుగా లేఖలో పేర్కొన్నారు. గాయపడ్డ జర్నలిస్ట్ త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా మోహన్ బాబు ఆకాంక్షించారు. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ అంతకంతకు పడిపోతూనే ఉంది. గురువారం మరొక 5 పైసలు దిగజారి ఫారెక్స్ మార్కెట్లో ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకుతూ 84.88 వద్ద క్షీణించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో పెరుగుదల, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలు, దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలు రూపీని ఒత్తిడికి గురిచేశాయి. ఈ క్రమంలోనే విదేశీ బ్యాంకులు దిగుమతిదారుల నుంచి డాలర్లకు భారీగా డిమాండ్ కనిపించింది. నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన దగ్గర నుంచి కరెన్సీ మార్కెట్లో డాలర్ పరుగులు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఇతర దేశాల కరెన్సీల పతనం కూడా ఆరంభమైంది. ముఖ్యంగా ఆసియా దేశాల్లోని అన్ని కరెన్సీల విలువ క్రమేణా పడిపోతుందని ఫారెక్స్ ట్రేడర్లు గుర్తు చేస్తున్నారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా సభ్య దేశాలపై 100% సుంకాల పెంపు ఉంటుందని ట్రంప్ హెచ్చరించడమే కారణమంటున్నారు. గడిచిన 4 రోజుల్లో 3 రోజులు రూపీ నష్టాలకే పరిమితమైంది. మిగతా ఆ ఒక్కరోజు ఎక్కడిదక్కడే ఉంది. ఇక ఈ 3 రోజులు ట్రేడింగ్లో డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 27 పైసలు కోల్పోవడం గమనార్హం. సోమవారం ఒక్కరోజే 20 పైసలు క్షీణించగా బుధ, గురువారాల్లో మరొక 7 పైసలు పతనమైంది. భారతీయ క్యాపిటల్ మార్కెట్ నుంచి తరలిపోతున్న విదేశీ పెట్టుబడులపై సైతం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీస్తున్నట్లుగా ఫారెక్స్ ట్రేడర్లు చెప్తున్నారు. మరొక వైపు కరిగిపోతున్న దేశంలోని ఫారెక్స్ రిజర్వర్లు సైతం పరిస్థితుల్ని మరింతగా దిగజార్చుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 28న 704.885 బిలియన్ డాలర్లతో ఆల్ టైమ్ హైలో ఉన్న ఫారెక్స్ రిజర్వులు గత నెల 22న 656.582 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. దాదాపు 2 నెలల్లోనే 48.30 బిలియన్ డాలర్లు హరించుకుపోయాయి.
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అలాంటి దేశాలతో వ్యాపారం చేయదు, డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్. తమిళనాడులోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం, 7 సజీవ దహనం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, కీలక విషయాల ప్రస్తావన, నవోదయాల విషయంలో ప్రధానికి సీఎం కృతజ్ఞతలు. అసభ్యకర పోస్టులపై చంద్రబాబు సర్కార్ సీరియస్, ఇక నుంచి మామూలుగా ఉండదంటూ వార్నింగ్. పాకిస్తాన్ కోచ్గా జేసన్ గిలెస్పీ రాజీనామా, తాత్కాలిక కోచ్గా ఆకిబ్ జావేద్. గాయపడ్డ జర్నలిస్టుకు మోహన్ బాబు క్షమాపణలు, లేఖ విడుదల చేసిన మోహన్ బాబు. డాలర్లకు భారీ డిమాండ్, ఆల్ టైమ్ కనిష్టానికి రూపీ విలువ. ఇవి బులెటిన్ అప్డేట్స్, మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.